హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. మనము ఈరోజు ఒక షార్ట్ టర్మ్ కోసం ఒక స్టాక్ ని విశ్లేషణ చేద్దామండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. ఓకే అండి. ఇది మామనా షుగర్స్. ఇది కూడాను మంచి స్టాకేనండి. ఇవ్వండి, ఒకసారి 88 నుంచి 75 రూపీస్ నుంచి దగ్గర 180 రూపీస్ వరకు కూడాను వెళ్ళింది. ఇవ్వండి, ఇదే రేంజ్ లో ఉన్నది. ఇవ్వండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 100 రూపీస్ నడుస్తుంది. ఇవ్వండి, ఏమాత్రం ఇక్కడ డిప్ వచ్చిందంటే బై చేసుకుందాం. దీని ఒకసారి దీని ఫండమెంటల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ లోనైతే 101 నడుస్తుంది. ఇవ్వండి, దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 393 కోట్లు. దీని పియూ రేషియో అనేది 9.8. ఇది 52 వీక్ లో అనేది 84 రూపీస్ అయిందండి. 52 వీక్ హై అనేది 137 వచ్చిందండి. ఇది 180 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ 2021 లోనైతే ఇది టోటల్ రెవెన్యూ అనేది 336 crores అయితే ఇప్పుడు 2024 లోనే అనేది సెప్టెంబర్ 2024 అనేది 383 కోట్లు అనేది ఎర్నింగ్ వచ్చిందండి. నెట్ ప్రాఫిట్ చూద్దామండి. నెట్ ప్రాఫిట్ అనేది 2021 లో కూడాను -7 crores ఉంటే ఇప్పుడు 19 crores ఉంది. అందుకే కొద్ది కరెక్షన్ వచ్చిందండి. 2024-23 లోనే కొద్ది ఎర్నింగ్ వచ్చిందండి 80. అక్కడి నుంచి కొద్ది రికవర్ అయింది. ఇది కూడాను దీని ఫండమెంటల్ బాగుందండి. రైతులతో కూడాను డైరెక్ట్ డీల్స్ ఉన్నాయి వీరికి. నెక్స్ట్ ఇవ్వండి, ఇరాన్ అంటే గ్రోత్ అనేది 6.87% ఉన్నది, కానీ చాలా తక్కువ ఉండడం వల్ల ఇది నెగిటివ్ గా చూపిస్తుంది. యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉందండి. ఇవ్వండి, యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది 186.7% అనేది పాజిటివ్ ఉంది. యాన్యువల్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది కానీ రెవెన్యూ అనేది పెరగట్లేదు, అందుకు 80లోనే. ఓకే అండి, ఇది 52 లోని 6.6% అనేది పాజిటివ్ లోనే వచ్చింది. నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ దీనికైతే మ్యూచువల్ ఫండ్స్ అటు కూడా ఏం హోల్డింగ్స్ లేరు. నెక్స్ట్ ప్రమోటర్స్ కూడా ఏం లేరు. ఇది ప్రస్తుతానికి అయితే బేరిష్ మోడ్ లో ఉన్నది. ఇది 105, 110 వచ్చిందంటే విపరీతంగా 180 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ ప్రమోటర్స్ అనేది కృష్ణ శ్రీరామ్ వాళ్ళదే 62.8% ఉన్నది. పబ్లిక్ అనేది 1.2% ఉంది. ఎఫ్ఎల్స్ అనేది 0.59% ఉన్నారండి. మ్యూచువల్ ఫండ్ అయితే చాలా తక్కువ చూపించట్లేదు, కానీ ఇప్పుడే యాడ్ అయినట్టున్నది 0.3%. ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏమీ లేనట్టు చూపించింది ఈ క్వార్టర్ కి. ఇవ్వండి మ్యూచువల్ ఫండ్స్. ఇవ్వండి మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ ఏమి లేవని చూపించింది. 0.3% ఉంది, కానీ హోల్డింగ్స్ అనేది ఏమి లేవండి. ఇప్పుడు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అదే చూపిస్తుంది. ఇక్కడ 0 చూపిస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ లోనే. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే మ్యూచువల్ ఫండ్స్ అయితే ప్రస్తుతానికి అయితే లేనట్టండి. ఇవన్నీ బల్క్ డీల్స్. ఇది డివిడెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉందండి. 2023-25 లోని డివిడెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉందండి. నవంబర్ లో కూడా ఒక 3 రూపీస్ డివిడెంట్ ఇచ్చారు. జూన్ లోను కూడా ఒక 4 రూపీస్ డివిడెంట్ ఇచ్చారు. 2024 లోని 2 సార్లు అనేది డివిడెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2023 జూలైలో అయితే 3 రూపీస్ అనేది డివిడెంట్ ఇచ్చారండి. 2021 లోని 22 లోని ఒక 3 రూపీస్ అనేది డివిడెంట్. ఇది 2025 లో కూడా డివిడెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇవ్వండి మేనేజ్మెంట్ వీళ్ళే రాకేష్ కుమార్ గంగవార్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంత అండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెళ్తాండి. అక్కడ బై చేద్దామని ఒకసారి చూద్దాం. ఇది అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ లోనైతే బై చేయొచ్చు అండి. ఏమాత్రం యాడ్ ఆన్ చేసుకోవాలంటే ఇవ్వండి, ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. 80 రూపీస్ దగ్గర యాడ్ ఆన్ చేసుకోండి. టార్గెట్ అనేది ఇవ్వండి, ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. 180 వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ అనేది 180 వరకు కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ అనేది 250, 220 వరకు పెట్టుకోవచ్చు. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకోండి.
Mavna Sugars. By at 101. Add more. Add more. 80. Target 180 plus 220. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.